ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి రేపు ఆదివారం జనవరి 18, 2026 ఆదివారం అమావాస్య, మౌని అమావాస్య. చాలా శక్తివంతమైనది. జ్యోతిశాస్త్ర ప్రకారం ఈ రోజున మకరంలో అంటే మకర రాశిలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, అలాగే శుక్రుడు, ఇలా 5 గ్రహాల కూటమి ఏర్పడుతుంది. దీనికి శని గ్రహాధిపత్యం తోడవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అలాగే వ్యక్తిగతంగా కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. మనం ఈ వీడియోలో రాబోయే ఆపదలు, వాటి నుండి ఎలా రక్షణ పొందాలనే పరిహారాలు నేను మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇక్కడ నా విన్నపం ఏంటంటే, ఇవన్నీ జ్యోతిష్య ప్రకారం జరగడానికి అవకాశాలు ఉన్న స్థితి, కానీ గురుబలం ఉన్నప్పుడు వీటి ప్రభావం అనేది తగ్గుతుంది. అది లోకం మీద తగ్గుతుంది, అలాగే మన మీద కూడా తగ్గుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటే ఈ పరిహారాలు చేయగలుగుతారు. నమ్మకం ఉన్నవారు, విశ్వాసం ఉన్నవారు మాత్రమే ప్రయత్నం చేయండి. నమ్మకం లేని వారు, ఇటువంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేని వారు, బై మిస్టేక్ మీకు ఈ వీడియో కనపడినా ఇంట్రెస్ట్ లేకుండా ఉండి కామెంట్స్ చేయమాకండి. ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఎందుకంటే ఇది మీకు అర్థం కాదు కాబట్టి, మీరు అర్థం చేసుకోలేనప్పుడు మీరు దీన్ని నెగిటివ్గానే థింక్ చేస్తారు. ఏ ప్రమాదమైనా ఒక మార్పుకు చిహ్నంగా ఉంటుంది. మనకి ఖగోళ లెక్కల ప్రకారం 2026లో శని భగవానుడు అలాగే రాహు ప్రభావం వల్ల కొన్ని క్లిష్ట సమయాల్ని మనకి జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది. ముఖ్యంగా భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు ఫిబ్రవరి నుండి ఏప్రిల్ 2026 మధ్యకాలంలో ఉత్తర భారతదేశం, ఇండోనేషియా, జపాన్ ఇటువంటి ప్రాంతాల్లో భారీ భూకంపం కానీ సునామీ కానీ వచ్చే అవకాశం ఉంది. భారీ భూకంపం కానీ సునామీ కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తలు, ఇవన్నీ కూడా ఏప్రిల్ 2026లో కుజుడు అలాగే శని గ్రహాలు మీనరాశిలో కలిసే సమయంలో, దానికి ముందు సమయంలో సరిహద్దుల్లో దేశాల మధ్య కాస్త ఇబ్బందులు రావడానికి, ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక మాంద్యం. మార్కెట్లు, షేర్ మార్కెట్లు ఒడిదుడుకులకి బాగా గురవుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మార్పులు రావడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు 2026 మధ్యకాలంలో ఈ ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మరి రక్షణ పొందాలి అనుకునేవారు తాంత్రిక పరిహారాలు, ఆత్మరక్షణ కోసం, నెగటివ్ ఎనర్జీ నివారణ కోసం పరిహారాలు చెప్తాను. ఈ అమావాస్య రోజున మీరు మూలికలతో చేసే పరిహారాలు దుష్టశక్తుల నుండి రక్షణిస్తాయి. ముఖ్యంగా ఉత్తరేణి వేరు కంకణం. ఆదివారం ఉదయం ఉత్తరేణి మొక్క పూజ చేసి ఆ వేరుని సేకరించి దాన్ని ఎర్రటి దారంతో చుట్టి మీ కుడి చేతి కట్టుకుంటే క్షుద్ర ప్రయోగాలు, నరదృష్టి నుండి రక్షణ లభిస్తుంది. ఉత్తరేణి చెట్టు వేరు కంకణంగా ధరించడం, చేతికి ఆడవారిని ధరించవచ్చు, మగవారిని ధరించవచ్చు. నెలసరి ఉన్నప్పుడు చేయకండి. ఇది ఈ సమయంలో సేకరించి తర్వాత మీరు వాడుకోండి, ఇబ్బంది లేదు. అలాగే రెండవది నల్ల ఉమ్మెత్త పరిహారం. ఒక నల్ల ఉమ్మెత్త కాయని తీసుకొని దానికి పసుపు, కుంకుమ పూసి ఇంటి సింహద్వారం పైన కట్టండి. ఇది ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే మూడవది రాజశ్యామల ధూపం. అంటే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి గుగ్గిలము, సాంబ్రాణి, ఆవాలు, వేపాకు పొడి
ఈ కలిపి ధూపం వేయండి. ఇది గాలిలోని ఉన్న దోషాలని హరిస్తుంది. దీన్ని రాజ్యశ్యామల ధూపం అంటారు. ఇప్పుడు ఇవి తాంత్రిక పరిహారాలు కదా. ఇప్పుడు వైదిక పరిహారాలు తెలుసుకుందాం. అంటే గ్రహశాంతికి, ప్రపంచ శాంతి కోసం మనం ఏం చేయొచ్చు. ఈ రేపు అమావాస్య సూర్యోదయం నుండి కనీసం 2 గంటల పాటు మౌనంగా ఉండి దైవానికి సంబంధించిన మీ ఇష్టదైవం కానీ, కులదైవం కానీ, మీరు ఏ దైవాన్నైనా స్మరించండి. ఇది మీ మానసిక శక్తిని పెంచుతుంది. అలాగే పితృతర్పణాలు. ఈ అమావాస్య ఆదివారం రావడం వల్ల పితృదేవతలకి నువ్వులతో తర్పణం వదలటం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. రాబోయే ఆపదల తీవ్రత తగ్గుతుంది. ముఖ్యంగా మంత్రజపం ఇది ఎవరైనా చేయవచ్చు. ఓం నమో నారాయణాయ లేదా మృత్యుంజయ మంత్రం జపం చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాల నుండి రాబోయే కాలంలో అకాల భయాల నుండి మీకు రక్షణ 100% లభిస్తుంది. ఇది మీరు ఎవరైనా చేయవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఆదివారం అమావాస్య రోజు దానం, నల్లగా ఉన్న నువ్వులు, బెల్లం, అన్నదానం, దుప్పట్ల దానం, పేదలకు దానం చేయండి. శని దోషాలతో బాధపడుతున్న వారు, ఏలునాటి శని, అర్ధాష్టమ శని, శని బాగోలేని వారు దానం చేయవచ్చు. అలాగే మిగతా వారు కూడా దానం చేయవచ్చు. ముఖ్యమైన సూచన ఏంటంటే రేపు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 5 గంటల 27 నిమిషాల నుండి 6 గంటల 21 నిమిషాల మధ్యలో స్నానం చేసి ఈ పరిహారాలను ప్రారంభించడం అత్యంత శ్రేష్టం. మీకు ఇక్కడ అనుమానాలు ఉంటాయి. ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది, ఇక్కడి నుంచి మొదలవుతుంది. అసలు మనకి రాబోయే నెలల్లో అంటే 2026 సంవత్సరంలో ఫిబ్రవరి అలాగే మార్చి నెలలో మనకి కొన్ని గ్రహణాలు వస్తాయి. మనకు జ్యోతిష్యపరంగా మన దేశంలో కొన్ని కనిపించవు. అంటే వాటి వల్ల ఇబ్బంది మనకు తక్కువ. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణాల యొక్క ప్రభావం అనేది ప్రపంచంలో ఉన్న వారందరి మీద ఉంటుంది. 2026లో వలయాకార సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తారీఖు 2026లో వస్తుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇది కుంభరాశిలో సంభవిస్తుంది. చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖు 2026, దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఇది సింహరాశిలో సంభవిస్తుంది. ప్రపంచం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 1 నెల వ్యవధిలో 2 గ్రహణాలు రావడం వల్ల ప్రకృతిలో అలాగే సమాజంలో కొన్ని మార్పులు సంభవించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం అంటార్క్టికా మరియు దక్షిణార్ధగోళంలో కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల సముద్ర మట్టాల్లో మార్పులు, భారీ వర్షాలు లేదా తీర ప్రాంతాల్లో తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాలలో. అలాగే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయంటే కుంభరాశిలో సూర్యగ్రహణం రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాజిక విప్లవం లేదా ప్రభుత్వ విధానాలలో పెద్ద మార్పులు రావడం, ముఖ్యంగా టెక్నాలజీ రంగాలలో కొత్త ఆవిష్కరణలు లేదా సైబర్ దాడులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఇది రాహు వల్ల జరుగుతుంది. ఆర్థిక రంగంలో మార్చిలో వచ్చే చంద్రగ్రహణం వల్ల షేర్ మార్కెట్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బంగారు ధరల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బంగారం, వెండి అనేది ఆకాశాన్ని అంటే అవకాశాలు ఉంటాయి. అయితే యుద్ధ ప్రభావం అనేది మన దేశం మీద ఎలాంటి పరిస్థితి ఉంది అనేది చెప్తాను. ఇది ఈ గ్రహణాలకు ముందు నెల రోజుల నుంచి మొదలవుతాయి. అంటే కరెక్ట్గా 17వ తారీఖు నుండి ఫిబ్రవరి 17కి ముందు, ఆ తర్వాత నెల రోజుల వరకు ఉంటుంది. అంటే మనం ఈ గ్రహణాలకి ముందు ఒక 30 రోజులు, తర్వాత వచ్చే 30 రోజులు, ఆ తర్వాత వచ్చే 30 రోజులు చాలా క్రూషియల్ టైంగా చెప్పవచ్చు మనుషులకి మానసిక స్థితి. భారతదేశంలో మనకి ఇబ్బందులు వస్తాయి చెప్తాను. ఫిబ్రవరి 17 సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ సూతకాలం అంటే సూతక కాలం అనేది పాటించాల్సిన అవసరం లేదు. చంద్రగ్రహణం మార్చి 3న వచ్చే చంద్రగ్రహణం భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ప్రజల్లో మానసికమైన ఆందోళన, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు
మనం చేయవలసిన పరిహారం కూడా ఈ వీడియోలో చెప్తాను. గ్రహణ సమయంలో మీరు వీలైనంత వరకు మృత్యుంజయ మంత్రం మీ ఇష్టదేవ నామాన్ని స్మరణ చేస్తే చాలు. అప్పుడు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. దానం కూడా చేయవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత పేదలకు పాత బట్టలు, ఆహారము, అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. అలాగే శుద్ధి కాలం గ్రహణం ముగిశాక ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే మనం తంత్రంలో వనమూలికల గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా, ఈ వనమూలిక రక్షణ కూడా చెప్తాను. మీరు ఏదైనా ఆ సమయంలో ఆహారం మీద ఈ అంటే ఈ వచ్చే గ్రహణ ప్రభావం పడకుండా ఉండడం కోసం తులసి దళాలు కానీ దర్భలు వేసి ఉంచితే చాలు. అంటే పచ్చళ్ళు, పాలు, నీళ్లు ఇలాంటి వాటి మీద. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరు ఏ రాశిలో ఉన్నవారైనా సరే ఎలా ఉంటుందో ఈ 2026 ప్రభావం అనేది మీకు చెప్తాను. అంటే రాశిని బట్టి ఈ మౌని అమావాస్య అలాగే రాబోయే గ్రహణ ప్రభావాన్ని తట్టుకోవడానికి మీరు ఈ రాశిని బట్టి మీరు ఏ మంత్రాలు జపించాలో నేను చెప్తాను. ఈ మంత్రాలను నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు పెడతాను. 12 రాశుల వారు మొట్టమొదటిగా మేషరాశి వారు ఓం హనుమతే నమః అనే నామాన్ని అనుకోవాలి. దీనివల్ల మీకు ధైర్యము, ఆపదల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఓం మహాలక్ష్మీయే నమః అనుకోవాలి. మీ ఆర్థిక స్థిరత్వము, మానసిక శాంతి లభిస్తుంది. అలాగే మిథున రాశి వారు ఓం నమో నారాయణాయ అనుకోవాలి. బుద్ధి వికాసము, గందరగోళం తొలగిపోతుంది. అలాగే కర్కటక రాశి వారు ఓం నమ శివాయ అనుకోవాలి. మానసిక ప్రశాంతత, భయాలు ఇలాంటివన్నీ నివారణ జరుగుతాయి. ఇది సింహరాశి అయితే ఓం సూర్యాయ నమః అనుకోండి. ఆరోగ్య సిద్ధి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కన్యా రాశి వారు ఓం గం గణపతియే నమః అనే నామాన్ని అనుకోండి. పనుల్లో ఆటంకాలు తొలగి మీరు విజయాన్ని పొందుతారు. అలాగే తులారాశి వారు శ్రీ సూక్తాన్ని పారాయణం చేయటం, లేదంటే ఓం హ్రీం శ్రీం క్లీం లక్ష్మీనారాయణాయ నమః అనుకోండి. అంటే మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఓం అంగారకాయ నమః అనుకోవాలి, లేదా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. దీనివల్ల శత్రుపీడ నివారణ జరుగుతుంది. శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు ఓం గురువే నమః అనుకోవాలి. దీనివల్ల మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల, గ్రహదోష శాంతి లభిస్తుంది. మకర రాశి వారు ఓం శనిశ్చరాయ నమః అనుకోండి. శనిదోష నివారణ, కార్యసిద్ధి లభిస్తుంది. కుంభరాశి వారు మీరు మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే ఉంటుంది కదా, మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఆరోగ్య రక్షణ, నెగటివ్ నివారణ జరుగుతుంది. అలాగే మీనరాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోండి. మీకు మోక్షము, మానసిక ధైర్యం లభిస్తాయి. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే సమయాన్ని మీరు ముందుగా తెలుసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు సమస్యలు రావు. ఇప్పుడు ఈ జపం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు చెప్తాను. కనీసం మీరు 108 సార్లు నామజపం చేయండి. వీలు కాకపోతే 11 సార్లు లేదా 21 సార్లు మనస్ఫూర్తిగా చేయండి. సమయము రేపు ఆదివారం ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో లేదా సాయంత్రం ప్రదోష సమయంలో జపం చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. అలాగే తూర్పు దిశ కానీ ఉత్తర దిశ కూర్చొని చేయండి. అలాగే వీలైతే నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం వెలిగించి మీ పూజా గదిలో కూర్చొని చేయండి. అలాగే ఇక్కడ సర్వత్ర రక్షణ మంత్రం ఏంటంటే, ఈ మంత్రం ఉచ్చరించడం కష్టంగా అనిపిస్తే ఏ రాశి వారైనా, అంటే ఇప్పుడు ఈ మంత్రాలు నాకు తెలియదని, నాకు రాసి తెలియదు అనే వారి కోసం ఇది రామనామం లేదా ఓం నమ శివాయ అని జపం చేయవచ్చు. ఈ నామాలు అన్ని దోషాలను హరించే శక్తి ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో వచ్చే ఆపదల నుండి రక్షణ కలిగించడం కోసం మాత్రమే చెప్పే పరిహారాలు. ఇవి స్వాతికమైనవి, ఎవరైనా ఆచరించి ఫలితాలు పొందవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి ఇవి షేర్ చేయడం వల్ల వారు
ఆ ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్త పడతారు. మీకు ఇలాంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే దేశాన్ని గురించి, ప్రకృతిలో రాబోయే ఆపదలు, వాటి నుంచి బయటపడడానికి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేయండి. నేను వీటి మీద మీకు వీడియోలు చేస్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.